హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనమింతి. ఏంటి ఈ డెకరేషన్ అని చూస్తున్నారా? ఆషాఢ మాసం కోసం గోరింటాకు రుబ్బటానికి ఇలా చిన్ని రోలు పెట్టుకుని అయితే మేము డెకరేషన్ చేసుకున్నాము. మా అత్తయ్య ముందుగా 5 ముత్తైదులకి బొట్టు పెట్టి ఇలా తాంబూలం ఇచ్చింది. తాంబూలం అంటే ఒట్టి తాంబూలం అయితే కాదు, దాంట్లో ఒక స్పెషల్ ఐటెం ఉంది. అది మీకు కూడా చూపిస్తాను. తొలేకాదశికి మా ఇంటికి ఎవరు వచ్చారో మీరు కూడా చూడండి. తొలేకాదశి పండుగ అంటే మన తెలుగు పండుగల్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసే పండుగ ఇది. ఈ పండుగ ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఏకాదశి రోజున వస్తుంది. ఈ ఏకాదశిని దేవసైని ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు అయితే చెప్తున్నాయి. 4 నెలల పాటు విష్ణువు నిద్రపోతాడని అర్థము. అలా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని మా అత్త అయితే ఇలా అందరికీ ఇచ్చారు. 5 ముత్తైదులు కలిసి ఇలా గోరింటాకును రుబ్బుకున్నాం మేము. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఇలా 5 సార్లు గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా, అందుకే తొలి ఏకాదశి రోజున పెట్టుకోవాలని ముందు రోజు నైట్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం మేము. సాయంత్రం 7 గంటల తర్వాత ఏకాదశి గడియలు వచ్చినాయి కాబట్టి అప్పుడే గోరింటాకును రుబ్బుకుని ఇలా అయితే మేమందరం పెట్టుకున్నాము. మా అత్తయ్య ఇచ్చిన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇక్కడైతే మీరు క్లియర్గా చూడవచ్చు. విష్ణుమూర్తి విగ్రహంతో పాటు పేలపిండి, ఇలా ఎండు ఖర్జూరకాయలు కూడా తాంబూలంగా ఇచ్చారు. చూడండి విష్ణుమూర్తి ఇలా శేషపాన్పుపై ఎంత చక్కగా ఉన్నారో. గోరింటాకు పెట్టుకునే ముందు మేమందరం టిఫిన్స్ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము. టిఫిన్ తిన్న తర్వాత అందరం కలిసి గోరింటాకు పెట్టుకున్నాము. అక్క అయితే ఇలా గారెలు వేసుకొచ్చింది అందరి కోసము. ఈ టిఫిన్ చేసిన తర్వాత అందరము చేతులు కాళ్ళకి గోరింటాకు ఎలా పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేస్తాను. ఏకాదశి ముందు రోజు నైట్ మా హడావిడైతే ఇది. మా అందరి గోరింటాకులు చూడండి ఎంత బాగున్నాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.